సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇద్దరు పిల్లలుంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులు అన్న ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు సార్. అంటే ఇద్దరు పిల్లలుంటే మాత్రమే అర్హులు అన్న చట్టం అనేది ఏ విధంగా చూస్తారంటారు? ఖచ్చితంగా జనాభా పెరుగుదలపైనే దృష్టి పెట్టాలి, సంపద సృష్టితో పాటు అని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఇప్పుడు జనాభా అంటే ఇండియాలో బాగానే ఉంది గదా! ఇప్పుడు ఎందుకు ఈ ప్రత్యేకంగా జనాభా పెరుగుదల పైన దృష్టి పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు? దీనికేమన్నా ప్రత్యేకమైన కారణం ఉంటుందా? మరి ఆయన తీసుకున్న ఈ నిర్ణయం పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే జనాభా పెరుగుదల ఉంది. జనాభా సఫిషియెంట్‌గానే ఉంది. హ్మ్. కానీ ఏజ్ వైజ్ చూస్తే, ఏజ్ వైజ్ సెగ్మెంటైజ్ చేసి చూస్తే ఒక ఏరియాలో తక్కువుంది. ఎక్కడ తక్కువుంది? యవ్వనంలో ఉన్నటువంటి యంగ్ పీపుల్, చిన్నపిల్లలు తగ్గుతున్నారు. అంటే అటునుంచి అంటే ఉత్పత్తి లేదు, తగ్గుతోంది. ఈ తగ్గటం వల్ల ఏం జరుగుతోందంటే ఆ ఏరియాలో ఆ గ్రూప్‌లో చాలా తక్కువ మంది ఉన్నారు. 30లు దాటిన వాళ్ళు ఉన్నారు. 40, 60 మధ్యలో వాళ్ళు ఉన్నారు. 60-90 వరకు ఉన్నారు. యాక్టివ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. యాక్టివ్‌గా ఉన్నారు జనాలు. అంటే ఒక రకంగా ఇది ఆయు ప్రమాణం పెరుగుట అంటారు. పెరిగింది. పెరగటం వలన గతంలో ఎలా ఉండేది, 60 అనేది క్లోజింగ్ డేట్‌గా ఉండేది. కానీ ఇప్పుడు 70 తర్వాత మాత్రమే వృద్ధాప్యం అంటున్నారు. 70-80 మధ్యలో వృద్ధాప్యం అనేటువంటి ఒక అభిప్రాయం నడుస్తోంది. ఇప్పటికీ వాళ్ళు పనిచేస్తున్నారు, యాక్టివ్‌గానే ఉంటున్నారు. ఇది కీలకంగా మారిపోయింది. ఇది కాదు కదా, ప్రోగ్రెస్‌లోకి వెళ్ళాలంటే యంగ్ బ్లడ్ రావాలి కదా, దానికి అవకాశం లేకుండా పోతోంది. ఈ ఏరియాలో స్ట్రాంగ్గా ఉంది కానీ ఆ ఏరియాలో వీక్ అవడానికి కారణం ఏమిటి అంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి. రకరకాల రీజన్స్లో ఒకటి వివాహ వ్యవస్థ, దాని తాలూకా వైఫల్యాలు, అలాగే పెళ్ళిళ్ళలో జరుగుతున్నటువంటి అంటే పిల్లలు కనటము, వాళ్ళ పోషణకు సంబంధించి ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించినటువంటి గందరగోళాలు అనేకం కంట్రిబ్యూట్ చేసి విడిపోతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అలాగే కలిసి లివింగ్ టుగెదర్లు ఇవన్నీ నడిచిపోతున్నాయి. ఎక్కడా కూడా పిల్లల్ని కనటం అనేది గతంలో లాగా లేదు. వాతావరణం, రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి, ఇలాంటి అనేక ప్రశ్నలు ముందుకు వచ్చేస్తున్నాయి. అంటే మారిన సమాజం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ వలన అక్కడ బర్త్ లేదు, అక్కడ డెవలప్మెంట్ లేదు. దీంతో అక్కడ వాక్యూమ్ ఉంది. ఆ వాక్యూమ్ని ఫిల్ చేయకపోతే చాలా సెక్టార్లు ఇబ్బందుల్లో పడతాయి. ఉదాహరణకి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాడు ఆయన, చంద్రబాబు గారు. ఎడ్యుకేషనల్ సెక్టార్లో పరిస్థితి బాగాలేదు అన్నాడు. ఎందుకు బాగాలేదు అన్నాడంటే ఇప్పుడు అనేక కార్పొరేట్ స్కూళ్ళకి వ్యాపారం అభివృద్ధి చెందాలంటే పిల్లలు కావాలి కదా, పిల్లల్ని కని వాళ్ళ కోసం కనాలి, వాళ్ళ కోసం డబ్బులు సంపాదించాలి, వాళ్ళ కోసం కట్టాలి. అప్పుడు కదా రొటేషన్లోకి వచ్చేది డబ్బులు. అందుకని ఈ సెగ్మెంట్లో పెట్టుబడులు పెట్టున్నారు. ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్లో అయితే తక్కువ మంది ఉన్నారో ఆ ఏరియాలో పెట్టుబడులు పెట్టున్న వాళ్ళ పరిస్థితులు ఏమిటి అనేది ప్రశ్న. అందుకని మీరు పిల్లల్ని కనండి అంటున్నాడు ఆయన. పిల్లల్ని కంటే ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న 95 ఆ టైంలో 95 నుంచి ఆయన రూల్ చేసినటువంటి 2003 వరకు ఆయన ఒక నినాదం ఇచ్చాడు, మేమిద్దరం మాకొక్కరు అనే నినాదం చంద్రబాబు నాయుడు గారి క్రియేషనే. ఓకే, అప్పటికి అది నడిచింది. ఇప్పుడు ఆ ఏరియాలో వాక్యూమ్ ఉండటంతో ఇక్కడేమో ఖర్చు ఉంటుంది, ఇక్కడ ఒక బిజినెస్ నడుస్తుంది, ఏది ఓల్డ్ ఏజ్లో. అక్కడ హాస్పిటల్స్, ఆ వ్యాపారం నడుస్తుంది. ఇంకో చోట ఇంకొక వ్యాపారం, పబ్బులు వ్యవహారం ఇంకొక సెగ్మెంట్లో నడుస్తుంది, ఇంకొక సెగ్మెంట్లో ఇంకో బిజినెస్ నడుస్తుంది. ఇక్కడ జనం లేరు. ఆ సెగ్మెంట్లో జనం లేకపోతే చాలా సెక్టార్లలో క్రైసిస్ మొదలవుతుంది. దాన్ని హ్యాండిల్ చేయటం గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుంది. అందుకని ఆయన ఇంకొక మాట అన్నాడు,
సంపద సృష్టించడంతో పాటు ఆ సంపద పంచడానికి పిల్లలు ఉండాలి కదా అని. సంపద సృష్టిస్తున్నానని ఆయన చెప్తున్నాడు. సంపద సృష్టి అవుతుందా లేదా అనేది ఎవరికి గొడవ వాడిది ఉంది అక్కడ. అయితే ఇది వాళ్ళకి ఇవ్వాలి కదా, పంచడానికి కావాలి కదా అంటున్నారు. పంచడం అంటే ఇన్వెస్ట్ చేయటం, వాళ్ళ మీద ఖర్చు పెట్టాలి కదా, రోజుకింత ఖర్చు పెట్టాలనేది మార్కెట్ ఎకానమీ ప్రోగ్రామ్. అందుకని నేను పిల్లాడిని కనేసి ఇంట్లోనే చదివించుకుని వాడిని అన్ని విధాలుగా పనికొచ్చేవాడిగా డిజైన్ చేస్తానంటే కుదరదు. గతంలో కుదిరేది, ఇప్పుడు కుదరదు. ఇప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లోనే అన్ని స్కూల్కి పంపాలి, నెలకింతని కట్టాలి, అక్కడ రోజుకింతని కట్టాలి, రోజుకింత ఖర్చు పెట్టాలి వాడి మీద. రోజు వాళ్ళు ఒక డిజైన్ ఇస్తారు, అది కొని ఇది కట్ చేసి దాని మీద అంటించి ఇంకో దాని మీద అంటించి ఇలాగే. ఇది ఈ వర్క్ అంతా ఫిలప్ చేయడానికి రోజుకు ఒక 500 వాడి మీద ఖర్చు పెట్టాలి. అప్పుడు మార్కెట్ నడుస్తుంది. దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి దుకాణాలన్నీ నడుస్తాయి. లేకపోతే అవన్నీ పడుకుంటాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అన్ఎంప్లాయ్ అయిపోతారు. వాళ్ళందరినీ ఎక్కడ లొకేట్ చేయాలి, ఎక్కడికి తీసుకెళ్ళి వాళ్ళందరినీ రీలొకేట్ చేయాలనేది సమస్య కదా, అది ప్రభుత్వ సమస్యగా మారుతుంది. అందుకని ఆయన కనండి పిల్లల్ని ఉద్యమ స్ఫూర్తితో తీసుకోండి అంటున్నాడు. కానీ ఉద్యమ స్ఫూర్తితో తీసుకోవడానికి సమాజం సిద్ధంగా ఉందా? మారిన సమాజంలో మారిన విలువల రీత్యా ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి ప్రపంచం సిద్ధంగా ఉందా అనేది చూడాలి. అందుకని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పేవాడు. ఆ రోజుల్లో ఎయిడ్స్కి సంబంధించిన ఆశా క్లాసెస్కి హాజరైనప్పుడు ఆయన ఒక మాట చెప్పేవాడు. అంటే ఇక్కడ దీన్ని కంట్రోల్ చేయటం అనేది మనం చెప్తున్నాం, కానీ అది కాదు, ధార్మికత, ఆధ్యాత్మికత దీన్ని కంట్రోల్ చేయాలనే ఒక మాట చెప్పేవాడు ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి స్టేట్మెంట్లు ఏవో ఇవ్వబోతాడు ఈరోజు రేపు. అంటే మనం టువర్డ్స్ ధర్మము, టువర్డ్స్ సనాతనము ఇవన్నీ అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేసి ఈ విలువల్ని అంటే ఈ చెదిరిపోతున్న విలువల్ని తిరిగి నిలబెట్టే ప్రయత్నం ఏదో చేస్తే అదొక క్రైసిస్ మొదలవుతుంది సమాజంలో. అదన్నీ ఆయన ఆలోచించడం లేదు. మార్కెట్ ఎకానమీ వాంటెడ్గానే ఇలాంటి గందరగోళాలు క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసిన సందర్భంలో ఎలా ట్రావెల్ అవ్వాలి అనేది అర్థం కాక గందరగోళం ఏర్పడుతుంది. అలా ఒక గందరగోళం ఏర్పడింది సమాజంలో. ఇప్పుడు ఆ గందరగోళాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానిలో ప్రభుత్వాలు కూడా గందరగోళం పడుతున్నాయి. ఆ గందరగోళం తాలూకా ప్రతిఫలనమే చంద్రబాబు నాయుడు గారి ప్రకటన. దాన్ని ఆ కోణంలోనే అర్థం చేసుకోవాలి. అందుకని ఈ మాట ఆయన ఒకటే కాదు, దేశవ్యాప్తంగా ఉంది ఈ సమస్య. ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు సంబంధించిన వ్యవహారం కాదు ఇది, దేశవ్యాప్తంగా ఈ క్రైసిస్ ఉంది. ప్రధాని మోడీ గారు కూడా ఈ మాటలు చెప్పాడు ఆల్రెడీ. ఇప్పుడు గతంలో ఎర్ర త్రికోణం అని ఉండేది, 2 లేక 3 చాలని వినలేదా అనేవాళ్ళు, అందుకంటే ఎక్కువ కనకూడదు అని. దీనికి అదర్ సైడ్ ఇంకొక సిద్ధాంతం ఉంది. ఇది మార్కెట్ ఎకానమీ, ఆ సెగ్మెంట్లో వచ్చిన క్రైసిస్, దాని నుంచి వీళ్ళు మాట్లాడుతున్నారు. పిల్లల్ని కనండి అని ఎన్టీ రామారావు ఇంకొక యాంగిల్లో చెప్పాడు. ఆయన గొడవ ఏంటంటే సమాజంలో సంపద అక్రమంగా పంపిణీ అయి ఉండటం వలన దరిద్రం ఉంది తప్ప భారతీయ సమాజంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి సంపద అంటే వాళ్ళని పస్తు ఉంచనంత సంపద ఉంది. ఇక్కడ పుట్టిన ప్రతివాడికి అన్నం పెట్టే సమర్థత ఈ భూమికి ఉంది. కానీ ఈ సంపద అక్రమంగా పంపిణీ అయి కొంతమంది చేతుల్లోనే ఉండి ఎక్కువ మంది సంపద బయట ఉన్నారు. ఎక్కువ మంది సంపద బయట ఉన్నప్పుడు వాళ్ళందరూ దరిద్రంలో ఉన్నారు. వాళ్ళు ఈ దరిద్రంలో నుంచి ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అనే ఉద్దేశంతో వాంటెడ్గా పిల్లల్ని కనొద్దు అని చెప్తున్నారు. వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం మీరు పిల్లల్ని కనటం వల్ల దరిద్రం వస్తుందని వాళ్ళ చేత బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయిస్తున్నారు మీరు అని ఒక ఆర్గ్యుమెంట్ చేసేవాడు ఆయన. అలాంటి ఆర్గ్యుమెంట్ చేసే ఓ సినిమా విషయంలో గొడవ పడ్డాడు ఆయన. తాతమ్మ కళ, బాలకృష్ణ గారి మొదటి సినిమా, అది బ్యాన్ అయింది. ఆ సీన్ తీసేసిన తర్వాతే సినిమా రిలీజ్ అయింది. ఆ అభిప్రాయం ఆయనలో ఉండేది. అందుకనే ఆయన తర్వాత కూడా బర్త్ కంట్రోల్ ఆపరేషన్ల మీద విచిత్రంగా